పబ్బులకి, సినిమాలకి, పార్కులకి ఇప్పుడు మీరు ఆ లోపలికి పోతే ఎంత చండాలం అనిపిస్తుంది తెలుసా? ఫ్యామిలీలు వస్తారు, చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. ఈ పార్కులో కాదు, ఏ పార్కులో హైదరాబాద్లో చూసినా చాలా గలీజ్గా చేస్తున్నారు. అబ్బాయిలకి అమ్మాయిలకి నేను ఒకటే వార్నింగ్ ఇస్తా. ఏంటంటే పాపము ఎక్కడెక్కడి నుంచో పల్లెటూళ్ళ నుంచి, అక్కడ బయట ఊర్ల నుంచి, ఏపీ నుంచి, ఇటు రాయలసీమ నుంచి బయట వస్తున్నారు చదువుకోవడానికి వచ్చి ఇక్కడ హాస్టల్స్ తీసుకొని వేలు పెట్టి వాళ్ళు చేసే పని ఏంటి? అక్కడేమో వాళ్ళ నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, అబ్బా మా పిల్లలు అందరికీ ఏం చెప్పుకుంటారు, మా పిల్లలు సిటీలో చదువుకుంటున్నారు, ఎంత బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కష్టపడిన రూపాయి వీళ్ళకి అకౌంట్లో వేసి బ్యాంకుల్లో అకౌంట్లో వేసేసి వీళ్ళ హాస్టల్ ఫీజుల కోసం, తిండి కోసము ఏదన్నా ఉంటే హాలిడేస్ ఇస్తే ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉండే చేసే పని ఏంటో తెలుసా మీకు? అబ్బాయిల్ని వెంటేసుకొని పార్కులకు తిరగడం, మళ్ళీ సినిమాలకు వెళ్ళడము, పబ్బులకి, సినిమాలకి, పార్కులు. ఇప్పుడు మీరు ఆ లోపలికి పోతే ఎంత చండాలం అనిపిస్తుంది తెలుసా? ఫ్యామిలీలు వస్తారు, చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. కానీ కొంచెం లోపలికి పోతే నిజంగా చాలా అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడ ప్రతిరోజు ఒక లోపలికి వెళ్ళి ఒక 2-3 రౌండ్లు కొట్టేదాన్ని వాకింగ్. అక్కడ చూసిన ఆ సన్నివేశాలు, కొన్ని సన్నివేశాలు ఈ పార్కుల్లో దరిద్రం ఏంటంటే, పార్కులకు వెళ్ళడం కూడా మానేశాను. ఆడపిల్లల్ని వీళ్ళు కన్నీ పెంచి తల్లిదండ్రుల్ని ఇంత మోసం చేస్తున్నారా? చదువు కోసం వచ్చేసి ఈ అబ్బాయి పోనీ ఒక్క అబ్బాయితో ఏమైనా తిరుగుతున్నారా? అది కూడా లేదు. ఒక అబ్బాయి సినిమాకి తీసుకుని పోవడానికి, ఒక అబ్బాయి ఏమో షాపింగ్ చేయించడానికి, ఇంకో అబ్బాయి ఏమో మరి అదేంటి పార్కులు ఎంబడి తిప్పడానికి. ఇలాగా 2-3 కాదు, నేను చెప్పాలంటే ఒక ఆడపిల్లగా 5 మంది అబ్బాయిలు కాదు, వీళ్ళకి 10 మంది అబ్బాయిలతో కూడా తిరగడానికి కూడా ఒక అమ్మాయి ఇంత సాహసం చేస్తుందంటే మరి అక్కడ తల్లిదండ్రుల పరిస్థితి. కానీ నేను ఒకటే చెప్తాను, అబ్బాయిలకి మంచిగా ఉన్న అబ్బాయిని చెడగొట్టేది అమ్మాయిలే 100%. ఇప్పుడు అమ్మాయి చనువిస్తేనే కదా అబ్బాయి వస్తాడు. ఇప్పుడు సడన్గా ఒకడు వచ్చాడండి, నా వెనకాల వచ్చాడు, నేను చనువిస్తే అబ్బాయి పిలుచుకొని వెళ్తాడు. నువ్వెవడ్రా అని చెప్పి కాళ్ళలో చెప్పు తీసుకుని కొడితే వాడు రావడానికి కాదు కదా, మమ్మల్ని చూడడానికి కూడా సాహసించారు, భయపడిపోతారు. అట్లా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో నేను మాట్లాడుతున్నాను. కానీ అబ్బాయిలు, నాకు తెలిసి అబ్బాయిలు చాలా జెన్యూన్గా ఉంటారు. వాళ్ళని చెడగొట్టేది అమ్మాయిలే. తల్లిదండ్రుల పేరు సర్వనాశనం చేస్తున్నారు. అక్కడేమో తల్లిదండ్రులు, ఇక్కడేమో చదువు గొప్పలు చెప్పుకుంటారు. ఎంత మా చుట్టుపక్కల వాళ్ళందరితో ఊర్లో ఏం చెప్పుకుంటున్నారు, అబ్బా నా కూతురు పాస్ అయింది, నా కూతురు ఇట్లా చదువుతుంది, అట్లా చదువుతుందని. రేపు ఒకటి చేతిలో మోసపోయేసి ఆ అమ్మాయి మోసపోయిన తర్వాత ప్రాణాలు కోల్పోతే అదే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? ఛీ, ఇన్ని కథలు చెప్పిన దానివి నీ కూతురు ఏం తప్పు చేసిందో, కుక్క సాగు వచ్చిందని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ తల్లిదండ్రుల్ని సూటిపోటి మాటలతో పొడుస్తుంటే చాలా ఫ్యామిలీస్, తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఫ్యామిలీస్ కూడా మనం చూసాము. అవునా కదా? ఈ పార్కులో కాదు, ఏ పార్కులో హైదరాబాద్లో చూసినా చాలా గలీజ్గా చేస్తున్నారు, చాలా చండాలం చేస్తున్నారు. అమ్మా, అబ్బాయిలకి ఒకటే చెప్తున్నాను, అమ్మాయిలకి ఒకటే చెప్తున్నాను, మీరు కన్నీ పెంచిన తల్లిదండ్రులు ఉసురు పోసుకోకండి, కన్నీళ్లు పెట్టించకండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళని కన్నీళ్లు పెట్టిస్తే మీకు పుట్టగతులు ఉండవు. వాళ్ళు ఇంత అప్పులు చేసి కొంతమంది పొలాలమ్మి కూడా వాళ్ళకి డబ్బులు పంపిస్తుంటే వీళ్ళు చేసే ఏదో పనులు ఇవ్వా? మళ్ళీ అది చేయకుండా వాళ్ళతో తిరిగి ఇంకా నాకు చెప్పాలంటే మొన్న ఒక న్యూస్లో చూశాను. ఒక అమ్మాయి ఎంత 16 years అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగి అబార్షన్ చేయించుకొని అమ్మాయి ఎంత చెడ్డ పేరు తీసుకొని వస్తే అది ఎక్కడ జరిగిందో మనకు తెలియదు. న్యూస్లో కూడా వచ్చిందంటే మా ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళ తల్లిదండ్రులు విషం తాగి పొలంలోకి వెళ్ళి విషం తాగి చనిపోయారంట. అవసరమా ఇవన్నీ? ఏం 16 ఏళ్లకే తల్లి తండ్రి రూపాయి కూడబెట్టి ఆస్తులమ్మి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని చదువుకోమని మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మీరు చేసే ఎదవేషాలు పార్కులెంబడి తిరగడము. ఒకడు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళకి 10 మంది కూడా సరిపోవట్లేదు. మీరు అలసిస్తేనే ఏ అబ్బాయి అయినా వెనకొస్తాడు.
కానీ మీరు అలుసు ఇవ్వకుండా మీరు వెకిలి వేషాలు వేసి కొంచెం నవ్వంగానే అబ్బాయి పడిపోతాడు. అదే మీరు నువ్వేంటి అని చెప్పేసి ఒక్కసారి చెప్పు తీసుకొని కొడితే ఏ అబ్బాయి వెంట పడడు. కాదక్క, మీరు ఇప్పుడు అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి మాట్లాడేది బాగానే ఉంది, కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలతోనే కాకుండా అంకుల్తో ముసలితో కూడా లోపలికి వెళ్ళిపోతారు పార్కుల దగ్గరికి. దీని గురించి మాట్లాడతారు. ఇప్పుడే గుడ్ క్వశ్చన్ దివ్య, నువ్వు వేసిన క్వశ్చన్ బాగుంది. కానీ వీళ్ళకి ఒక చెప్పాను పాపము. అంటే ఇప్పుడు ఏంటి తెలుసా, అబ్బాయిల కంటే అంకుల్స్తోనే ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏం తెలుసా, డబ్బు. డబ్బు పిచ్చి ప్రతి అమ్మాయికి ఇప్పుడు డబ్బు పిచ్చి పట్టింది. ఏంటంటే అమ్మా నేనేం చెప్తున్నానంటే, దివ్య నువ్వు నన్ను చూస్తున్నావు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నావు నన్ను? ఇక్కడ ఎవరన్నా మాట్లాడేయాలంటే భయపడతారు, వెనక ముందు ఆలోచిస్తారు. నేను అట్లా మనం ఉంటే ఏ అబ్బాయి మన వెంట పడడు. కానీ నువ్వు అబ్బాయిల్ని అలుసిస్తే అబ్బాయిలే మీ వెంట వస్తారు. అదే నాలాగా చెప్పు తీసుకొని కొడతానని ఎదురు తిరిగితే వాళ్ళు చూడు మాట్లాడడానికి కూడా సాహసించరు. అవునా కాదా? అబ్బాయిల్ని వదిలిపెట్టేసి అంకుల్స్లో నేను చూశాను మొన్న, డబ్బే అంటే ఎందుకు పిల్లలకి పంపించే అమౌంట్ సరిపోవట్లేదు అంటారా? అంతే. ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళు తల్లిదండ్రులు పాపము అక్కడ అప్పులు చేసి వీళ్ళు హాస్టల్కి కడుతున్నారు, వీళ్ళు చదువులకు వేస్తున్నారు, వీళ్ళు బాగుండాలి, మా పిల్లలు బాగుండి చదువుకొని సంవత్సరం ఊర్లకు కూడా వెళ్తున్నారు, ఏదో ఇక్కడ వెలగబడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వెలగబెట్టేది ఏం లేదు. ఏ పార్కులో చూసినా చండాలమే. నేను వాకింగ్ చేయడానికి వెళ్ళడం మానేసా ఈ పార్కులో. అటు కొంచెం ముందుకెళ్ళి చూడండి, ఎన్ని దరిద్రాలు చూడాలో అక్కడ లోపల. అలాంటిది ఆ పార్కులో వెళ్ళకుండా నేను వస్తాను, ఇక్కడే తిరుగుతాను, వెళ్ళిపోతాను. కానీ ఎంత గలీజ్ అంటే అంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ వస్తారు, చిన్న పిల్లలు వస్తారు ఇక్కడికి, ఎంత గలీజ్గా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పార్క్ యాజమాన్యం కానీ దీనికి ఒక పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది. చేయకూడదు. ఎంజాయ్మెంట్ ఎవరితో, ఎంతమందితో? అబ్బాయిలతో అయిపోయింది. అబ్బాయిలు పాపం వాళ్ళతో తిరిగి వాళ్ళ డబ్బులు సంక నాకు ఇచ్చి జోబులు ఖాళీ చేపించి అంకుల్ అదే వయసున్నోడి దగ్గరికి డబ్బు ఉంటే వాళ్ళతో పోతారా? మరి అబ్బాయిలు కూడా ఆంటీలతో తిరుగుతున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు, నిజమంటారా? ఇప్పుడు అమ్మాయిలు అదే చేస్తున్నారు, అబ్బాయిలు ఇదే చేస్తున్నారు. అవునా కదా? అమ్మాయిలు ఆంటీలే ఇస్తున్నారేమో, ఎవరికి తెలుసు? రివర్స్ వాళ్ళే ఇస్తున్నారేమో, ఎవరికి తెలుసు? అదే రివర్స్ వాళ్ళు ఇవ్వబట్టే అబ్బాయిలు వెళ్తున్నారు. ఎక్స్పీరియన్స్ కదా మరి అది. అవును. మరి నాకు కోపం తెప్పియకు దివ్య, నాకు చాలా కోపం వస్తుంది. తల్లిదండ్రులు మాత్రము ఈ తల్లిదండ్రులు ఏమో అక్కడ ఏమో మంచిగా ఉన్నారు నా పిల్లలు అనుకుంటున్నారు, చేసే యథవేషాలు ఇక్కడ ఇవి. అవునా కాదా? నాకు ఈ విషయంలో మాత్రము నాకు పిచ్చ కోపం వస్తుంది. అంతే. ఇప్పుడు అమాయకుడిని పెళ్లి చేసుకుంటే అదే ఈ అమ్మాయి అబ్బాయిది ఒక అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు ఉండరు. ఇప్పుడు అబ్బాయిల్ని కూడా మనం అనేలా లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి చనివిస్తేనే అబ్బాయి పడిపోతాడు. కానీ ఆ అబ్బాయికే రివర్స్ అయ్యి మీరు ఎందుకండి అది ఇది అని మనం రివర్స్ అయితే ఏ అబ్బాయి మన వెంట తిరగడు. అవునా కాదా? అది చెప్తున్నా నేను. అబ్బాయిలు ఇప్పుడు మొన్నటిదాకా నేను ఆగమైపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లోనే మనం చూస్తున్నాము, భర్త డ్యూటీకి వెళ్ళంగానే భార్యలు కూడా ఇంకొకరితో ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. అది చూసి భర్తకు తెలిసిందంటే గొడవలు అయిపోయేసి మొన్న పిల్లల్ని చంపడం జరుగుతుంది. ఎంత దారుణం అది! పిల్లలు కూడా ఏం పాపం చేశారని ఆ పిల్లల్ని చంపేస్తున్నారు. వీళ్ళ సుఖాల కోసం పిల్లల్ని దారుణంగా చంపేస్తున్నారు. ఇది కూడా నేర్చుకోవాలి. సమాజం ఎట్లా ఉండాలని చెప్పేసి ఆడవాళ్ళు అనేది మగవాళ్ళని మోసం చేయకండి. మగపిల్లలు కూడా మంచిగా ఉండండి, మోసం చేయకండి. మీరు లవ్ చేస్తే నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని కూడా చెప్తున్నా నేను. కానీ ఇంతమందిని మోసం మాత్రం చేయకూడదు. అది.